రోజు దువ్వుకుంటుంటే మీకు హెయిర్ లాస్ చాలా అవుతుందా? ఇది మేల్స్‌లోనే కాదు, ఫీమేల్స్‌లో కూడా చాలా కామన్ ప్రాబ్లమ్. సో, ఈ హెయిర్ ఫాల్‌కి ఫీమేల్స్‌లో మెయిన్‌గా ఉండే కారణాలు తెలుసుకుందాం. సో, దాంట్లో మొదటిగా ఫస్ట్ థింగ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్. మనకి పీసీఓఎస్ కానియండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ఫాల్ ఇష్యూస్ అన్నది చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఫీమేల్స్‌లో మెయిన్‌గా పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో మెయిన్‌గా ప్రోటీన్, ఐరన్ అండ్ వైటమిన్స్ తక్కువగా ఉండే డైట్స్ తీసుకుంటూ ఉంటారు. సో, మన ప్రోటీన్ ఇంటేక్ అన్నది చాలా బాగా ఉండేలా చూసుకోవాలి. సో, ప్రోటీన్ ఇంటేక్ మనకి అట్‌లీస్ట్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఉండేలా చూసుకోవాలి. అంటే మనకు ఒక 60 కేజీస్ ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకునేలా చూసుకోవాలి. దీంతో పాటు మనకి ఐరన్ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ గూడా బాగా ఉండేలా చూసుకోవాలి అంటే రెగ్యులర్‌గా మనకి ఆల్మండ్స్, వాల్‌నట్స్, ఎగ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫిష్ రెగ్యులర్‌గా డైట్‌లో ఉండేలా చూసుకోవాలండి. స్ట్రెస్ అండ్ నిద్ర లేకపోవడం ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో, స్ట్రెస్ లేకుండా చూడడం అండ్ ప్రాపర్‌గా 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ డైలీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి హెయిర్ స్టైల్స్‌లో అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే కలరింగ్ ఏజెంట్స్, టైట్ హెయిర్ స్టైల్స్, హెయిర్ స్ట్రెయిటనర్స్ అండ్ హాట్ ఎయిర్ బ్లోవర్స్. ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తుంటే మనకి హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ ఫీమేల్స్‌లో మనకి మెయిన్‌గా ఐరన్ డెఫిషియన్సీస్ లాంటివి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో, ఐరన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ జనరల్ మనకి చలికాలంలో హెయిర్ ఫాల్ ఇష్యూస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. బ్యాలెన్స్ డైట్, స్ట్రెస్ కంట్రోల్ అండ్ జెంటిల్ స్కిన్ కేర్ రొటీన్ ఇవన్నీ గూడా మనం ఇండివిడ్యువల్ లెవెల్‌లో మేనేజ్ చేసుకునే విషయాలు. ఇవి చేస్తున్నా గూడా మీకు హెయిర్ లాస్ అన్నది ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. దానివల్ల స్పెసిఫిక్ కన్సర్న్స్ ఏమన్నా ఉంటే వాటిని అడ్రెస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది.